ఎద్దు తోక పట్టుకుంటే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పిన మామ గురించి మీకు తెలుసా? ఒక యువకుడు ఒక రైతు కూతుర్ని ఇష్టపడి ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని రైతుకు చెప్పి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు ఆ యువకుడి యొక్క అన్ని వివరాలు తెలుసుకుని, సరే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను, కాకపోతే నీకు నేను చిన్న పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నా కూతుర్ని తప్పకుండా నీకిచ్చి పెళ్లి చేస్తానని ఆ రైతు చెప్పగానే ఆ యువకుడు సరే అంటాడు. అప్పుడు ఆ రైతు ఆ యువకుణ్ణి, నువ్వు పొలం చివర నిలబడితే నేను అట్నుంచి వరుసగా 3 ఎద్దులను ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ ఉంటాను. నువ్వు ఏ ఒక్క ఎద్దు తోక పట్టుకున్నా నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని రైతు చెప్పగానే ఇది విన్న ఆ యువకుడు, ఓ సింతేనా, నేనింకా మీరు ఏదో పెద్ద పరీక్ష పెడతారని ఊహించుకున్నాను, ఇది చాలా సులభమని చెప్పి పొలంలో ఒక చివర నిలబడి ఎద్దుల కోసం వేచి చూస్తూ ఉంటాడు. రైతు అటువైపు నుంచి ఒక ఎద్దును వదిలిపెడతాడు. అత్యంత బలిష్టంగా అంత ఎత్తు ఉన్న ఎద్దు రంకెలేస్తూ వస్తుంటే దాన్ని చూసిన యువకుడు బెదిరిపోయి పక్కకు తప్పుకుని తర్వాత వచ్చే ఎద్దును ఎలాగైనా పట్టుకుందామని ఎదురు చూస్తూ ఉంటాడు. రైతు తన రెండో ఎద్దును కూడా వదిలిపెట్టాడు. రెండో ఎద్దు మొదట వచ్చిన ఎద్దు కన్నా చాలా భయంకరంగా ఉంది. బుసలు కొడుతూ రంకెలేస్తూ ముందుకు దూసుకొస్తున్న ఎద్దును చూసిన యువకుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పక్కకు తప్పుకొని ఈసారి వచ్చే మూడో ఎద్దును ఎట్టి పరిస్థితులను వదలకూడదని ఎదురు చూడసాగాడు. ఇంతలో ఆఖరి ఎద్దు రానే వచ్చింది. ఆ మూడో ఎద్దు చూడ్డానికి బక్క పలచగా గాలి వీస్తేనే చచ్చిపోతుందా అన్నట్లు ఉంది. అది చూసిన ఆ యువకుడు ఆనందంతో ఈ ఎద్దును పట్టుకోవడం చాలా సులభమని భావించి అమాంతం ఆ ఎద్దు మీదకి ఎగిరి కూర్చొని తోక పట్టుకుందామని చూడగా ఆశ్చర్యకరంగా ఆ ఎద్దుకు తోకలేదు. అప్పుడు ఆ రైతు ఆ యువకుని పిలిచి, నీ వాలకం చూస్తుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదిరించి పోరాడే మనస్తత్వం నీలో లేదనిపిస్తుంది. కష్టపడకుండా సులభంగా వచ్చేదాన్ని అనుభవించాలనే మనస్తత్వం మాత్రమే నీలో ఉంది. అందుకే ముందు వచ్చిన 2 అవకాశాలను వదిలేసి మరో సులభమైన అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు. ఒకవేళ మూడో ఎద్దు కూడా బలమైందే వస్తే దాన్ని కూడా వదిలేస్తావు. సమస్య మీదకి ఎదురెళ్లి పోరాడే శక్తి నీలో లేదు. రేపు నా కూతురు విషయంలో కూడా ఏదైనా కష్టం వస్తే తప్పించుకుని వెళ్లిపోవనే నమ్మకం ఏమిటి? జీవితంలో వచ్చే అవకాశాలలో కొన్ని సులభంగా మరికొన్ని కఠినంగా ఉంటాయి. ఇంకో మంచి అవకాశం రాకపోతుందా అని ఇప్పుడున్న అవకాశాన్ని వదిలేస్తే మంచి అవకాశం మళ్లీ రాదు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వాడి పని అని ఆ రైతు ఆ యువకుడికి చెప్పి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. ఇక్కడ రైతు పెట్టిన పరీక్ష సరైందేనా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.